గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కొరిశెట్టి అండ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఈ రోజు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇంపార్టెంట్ గేట్ ఎగ్జామ్ లో, టీసీఎస్ ఎగ్జామ్ లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో పర్మిటేషన్స్ అంటే ఏంటిది? పర్మిటేషన్స్ మీన్స్ అరేంజ్మెంట్స్. దేంతో ఇండికేట్ చేస్తాం? పి. పర్మిటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్, పితో ఇండికేట్ చేస్తాం. కాంబినేషన్స్ అంటే సెలెక్షన్స్, దేంతో ఇండికేట్ చేస్తాం? సి. సో పర్మిటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్, పితో ఇండికేట్ చేస్తాం. కాంబినేషన్స్ అంటే సెలెక్షన్స్, సితో ఇండికేట్ చేస్తాం. అయితే ఇండియాలో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది, ఎక్కడ ఆ క్వశ్చన్లో ఎక్కడ పి యూజ్ చేయాలి, ఎక్కడ సి యూజ్ చేయాలి, అంటే ఎక్కడ పర్మిటేషన్స్ అప్లై చేయాలి, ఎక్కడ కాంబినేషన్స్ అప్లై చేయాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, సో దట్ మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు ఎక్కడ పి యూజ్ చేయాలి, ఎక్కడ సి యూజ్ చేయాలి. మన దగ్గర 15 మెంబర్స్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు అనుకుందాం. 15 మెంబర్స్. మనకు కావాల్సిన మంది క్రికెట్ ఆడటానికి 11 మెంబర్స్. ఇప్పుడు మీరు గెస్ చేయొచ్చు, ఈ 15 మెంబర్స్ లో నుంచి 11 మెంబర్స్ ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకోవాలి, అంటే సి. ఓకేనా? ఇక్కడ సి యూజ్ చేయాలి, సెలెక్షన్. సెలెక్ట్ చేసుకున్న ఈ 11 మెంబర్స్ ని కెప్టెన్ ధోని గాని, విరాట్ కోహ్లీ గాని, రోహిత్ శర్మ గాని అరేంజ్ చేయాలి 11p11 బేస్ లో. దట్ ఇన్ నథింగ్ బట్ 11 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇది సెలెక్షన్స్, ఇది అరేంజ్మెంట్స్. 11 ఫ్యాక్టోరియల్ అనేది లార్జ్ నెంబర్ కాబట్టి క్రికెట్ ఒక ఫిక్స్డ్ స్క్వాడ్ ఉంటుంది, లేకపోతే 4-5 అవర్స్ వాళ్ళు అరేంజ్ చేయడానికి సరిపోతుంది. అందుకని క్రికెట్ లో ఫిక్స్డ్ స్క్వాడ్ ఉంటుంది. ఓకేనా? సో మన దగ్గర 50 మెంబర్స్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటే అందులో 11 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, 15C11. సెలెక్ట్ చేసుకున్న ఈ 11 మందిని అరేంజ్ చేయాలి 11p11 వేస్ లో 11 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇది సెలెక్షన్, ఇది అరేంజ్మెంట్స్. ఇంకో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ నోటు. Letters and digits always must be arranged even though we can select. లెటర్స్ ని, డిజిట్స్ ని ఇప్పుడు అరేంజ్ చేయాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా పక్క అరేంజ్ చేయాలి. ఎందుకు రీజన్ అంటే, లెటర్స్ ని అరేంజ్ చేస్తే వర్డ్స్ ఫామ్ అవుతాయి, డిజిట్స్ ని అరేంజ్ చేస్తే నెంబర్స్ ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి పాయింట్. పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో లెటర్స్ అండ్ డిజిట్స్ ఆల్వేస్ మస్ట్ బి అరేంజ్డ్. ఓకేనా? ఈవెన్ దో వీ కెన్ సెలెక్ట్. మరి ఇంపార్టెంట్ ఫార్ములాస్. NPR ఈక్వల్ టు n factorial by n minus r factorial. So NPR formula n factorial by n minus r factorial. NCR formula n factorial by n minus r factorial into r factorial. NPR equal to n factorial by n minus r factorial. NCR equal to n factorial by n minus r factorial into r factorial. ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే, NCR can be written as NC n minus r. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. NCR can be written as NC n minus r. ఓకేనా? సో ఇది NPR ఫార్ములా, n factorial by n minus r factorial. NCR equal to n factorial by n minus r factorial into r factorial. NCR can be written as NC n minus r. అంటే దాని మీనింగ్ ఏంటంటే, 15C11 can be written as 15C11 minus 15 minus 11, 4, 15C4. 11C8 can be written as 11C3. 8C5 can be written as 8C3. ఇట్లా పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లో ఈ ఫార్మ్ ఇంపార్టెంట్. NCR can be written as NC n minus r. ఇంకోటి పర్మిటేషన్స్ కాంబినేషన్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్ ఉండాలి. ఇప్పుడు మీరు 15C11 ఏం రాయొచ్చు అని చెప్పినాం? 15C11 ని 15C4. 15C4 అంటే ఏం చేస్తారంటే, ఫార్ములా ప్లేస్ 15 అట్లా చేయకూడదు. మీరు ఏం చేయాలంటే, ఇక్కడ 4 ఉంది కదా, పైన 4 టర్మ్స్ రాయాలి. 15 into 14 into 13 into 12 by 4 ఫ్యాక్టోరియల్ ఎంత? 24. 12 ones, 12 twos, 2 sevens. సో 91 into 15 ఎంత? 1365. ఫాస్ట్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8C5 అనుకోండి, మీరేం చెప్పాను? 8C3 రాయొచ్చు. 8C3 అంటే 8 into 7 into 6 by 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 6 క్యాన్సిల్, 56. ఫర్ ఎగ్జాంపుల్ 11C8 అనుకోండి, దాన్ని ఏం రాయొచ్చు? 11C3. 11C3 అంటే 11 into 10 into 9 by 3 ఫ్యాక్టోరియల్. 3 3s, 3 2s, 3 3s, 2 5s. ఆన్సర్ 165. ఇట్లా మీరు ఫాస్ట్ చెప్పాలి. ఇది పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఇంట్రడక్షన్. మళ్ళీ చెప్తా. పర్మిటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్, ఇండికేట్ బై P. కాంబినేషన్ అంటే సెలెక్షన్స్, ఇండికేట్ బై C. ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఎక్కడ P యూజ్ చేయాలి, ఎక్కడ C యూజ్ చేయాలని చెప్పి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మన దగ్గర 15 మెంబర్స్ క్రికెట్ ప్లేయర్స్ ఉంటే ఇందులో 11 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే C. సో 15C11.
సెలెక్ట్ చేసుకున్న ఈ 11 మెంబర్స్ ని కోహ్లీ గాని, ధోని గాని, రోహిత్ శర్మ గాని అరేంజ్ చేయాలి. 11 వేస్ట్ లో దట్ ఇస్ 11 ఫ్యాక్టోరియల్. 11 ఫ్యాక్టోరియల్ అనేది లార్జ్ నెంబర్ కాబట్టి ఒక ఫిక్స్డ్ స్క్వాడ్ ఉంటుంది. ముగ్గురు బ్యాట్స్మెన్ అనుకోండి, సచిన్, గంగూలీ, ద్రావిడ్ అనే ముగ్గురు బ్యాట్స్మెన్లు ఉంటే ఫస్ట్ సచిన్ బ్యాటింగ్ వస్తాడు, నెక్స్ట్ గంగూలీ, ద్రావిడ్, సచిన్, ద్రావిడ్, గంగూలీ, గంగూలీ, సచిన్, ద్రావిడ్, గంగూలీ, ద్రావిడ్, సచిన్, ద్రావిడ్, సచిన్, గంగూలీ, ద్రావిడ్, గంగూలీ, సచిన్. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఎందుకు? 3 పేర్స్ కాబట్టి 3 ఫ్యాక్టర్లు ఎంత? 6. ఓకేనా? ఇలా 11 ఫ్యాక్టర్లు అంటే చాలా పెద్ద నెంబర్ అవుతుంది. 3-4 అవర్స్ దానికి పడిపోతుంది. ఆ లోపల మ్యాచ్ కూడా అయిపోయి ఉంటుంది. ఇంపార్టెంట్ ఫార్ములాస్: ఎన్పిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టర్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్, ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టర్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టర్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. NCR can be written as NCN minus R. ఈ ఫార్మ్ ఇంపార్టెంట్. NCR can be written as NCN minus R. అంటే 7C4 can be written as 7C3. 7C3 అంటే 7 into 6 into 5/3 ఫ్యాక్టర్లు. 6 క్యాన్సిల్ 35. క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉండాలి. పర్మిటేస్ కాంబినేషన్స్ ప్రాబిలిటీలో క్యాల్కులేషన్ చాలా ఫాస్ట్ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ ఈ క్యాల్కులేషన్ ఫాస్ట్ చేయడానికి. ఓకేనా? ఇంకొక నోట్ ఏంటంటే లెటర్స్ అండ్ డిజిట్స్ ఆల్వేస్ మస్ట్ బి అరేంజ్డ్. ఈవెన్ వీ కెన్ సెలెక్ట్ లెటర్స్ ని కానీ డిజిట్స్ ని ఎప్పుడు కూడా అరేంజ్ చేయాలి. ఓకేనా? మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా. సో దట్ లెటర్స్ ని అరేంజ్ చేస్తే వర్డ్స్ ఫామ్ అయితే, డిజిట్స్ ని అరేంజ్ చేస్తే నెంబర్స్ ఫామ్ అయితే. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. వాట్ ద వాల్యూ ఆఫ్ 1000C998? వాట్ ద వాల్యూ ఆఫ్ 1000C998? ఈ 1000C9 ఏం రాయొచ్చు? NCR ఈక్వల్ టు NCN మైనస్ ఆర్ కాబట్టి 1000C2. అక్కడ 2 ఉంది కాబట్టి 1000 into 999/2, 2 500s. ఆన్సర్ 499,500. ఇలా క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉండాలి. వన్స్ అగైన్, సో 1000C98 ఏం రాయొచ్చు అంటే 1000C2. 1000C2 అంటే అక్కడ 2 ఉంది కాబట్టి 1000 into 999/2. ఆన్సర్ 499,500. ఇది ఒక క్వశ్చన్. సెకండ్ వన్, హౌ మెనీ వేస్ the letters of the word orange can be arranged? How many ways the letters of the word orange can be arranged? Orange ఎన్ని letters ఉన్నాయి? 6 letters. 6 letters can be arranged in 6 factorial, that is 720. ఆరెంజ్ లో 6 letters ఉన్నాయి. 6 letters ని 6 ఫ్యాక్టర్లు అరేంజ్ చేయొచ్చు. 6 ఫ్యాక్టర్లు అంటే 720. ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఓకేనా? పర్మిటేషన్స్ అంటే అరేంజ్మెంట్స్ పీత్ ఇండికేట్ చేస్తాం. కాంబినేషన్ అంటే సెలెక్షన్స్ సీత్ ఇండికేట్ చేస్తాం. ఈ టాపిక్ మీకు ఎక్కువ TCS లో, ఇన్ఫోస్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటికి యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో నియర్లీ 25 to 26 టాపిక్స్ కవర్ చేసినాం. మీరు ప్రతి టాపిక్ సిరీస్ లో మీరు చూడగలిగితే అన్ని టాపిక్స్ మీద ఒక గ్రిప్ వస్తుంది. సో దట్ మీకు ఈజీ అవుతుంది. అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2-3 days ముందు అన్ని టాపిక్స్ ఒకసారి ఓవర్ రివ్యూ చేయగలిగితే మీకు ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా బేసిక్ టిప్స్ మాత్రమే మేము ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్స్ లో అప్లోడ్ చేస్తున్నాం. రాబోయే కమింగ్ అప్లోడ్ వీడియోస్ లో మనము ఈ టాపిక్ సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ కంపెనీస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో దట్ మీరు బేసిక్స్ నుంచి కంపెనీ వరకు పర్ఫెక్ట్ అవుతారు. కాబట్టి మా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ని మీరు ఒక సీక్వెన్స్ లో ఫాలో అయితే మరి ఎక్కువ చూడకండి, మళ్ళీ జాబ్ లో వచ్చేస్తే డైలీ మీరు ఒక టాపిక్ నేర్చుకోగలిగితే 30 days లో 30 టాపిక్స్ అయిపోతాయి. 30 అయితే ఫైనల్ టైం తక్కువ ఉంది కాబట్టి మీరు ఒక 2-3 టాపిక్స్ 1 day లో మీరు కంప్లీట్ చేయగలిగితే విత్ ఇన్ 1 month లో బేసిక్ టు కంపెనీస్ చేస్తే ఈజీగా మీరు నేర్చుకోగలరు. ఓకేనా? సో ఇలా మా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో మా షార్ట్ కట్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.